ఈరోజు మా మామ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు అన్నదానం చేపిస్తున్నారు. ఇది ఒంటిమిట్ట కోదండరామ స్వామి రథోత్సవం రోజు. మొత్తం వేయించిన జీడిపప్పు, దానిమ్మ పళ్ళతో, ద్రాక్షతో మంచిగా చేస్తున్నారు. చూసి నోడిపోతుంది. వంట వాళ్ళు మాత్రం జమ్మల మడుగు నుంచి వచ్చాడు. 3 మాస్టర్లు బాగా చేశారు మొత్తానికి. మీరు మామూలుగా ఎప్పుడైనా వస్తే ఒంటిమిట్టకి పక్కా ఈ బుర్జి దగ్గర మాత్రం ఎప్పుడు పెడుతూనే ఉంటాడు. రథోత్సవం రోజు మాత్రమే అక్కడ పులిహోర ఇవన్నీ తినకుండా ఒళ్ళంతా వేడి చేయకుండా నిమ్మలంగా మంచి టేస్టీ అయిన పెరుగునం పెడతారు ఇక్కడ. మీరు ఎప్పుడైనా వస్తే తప్పనిసరిగా ఇక్కడ తినండి. మొత్తానికి అయితే పెరుగు ప్యాకెట్లు 2 వేసేసాడు. ఫుల్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినేస్తామనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఆ జీడిపప్పు నూనెలో వేస్తాం కానీ మొత్తం మళ్ళీ కేజీగా వచ్చింది. వంట అయితే సూపర్గా వచ్చింది. మనకు ఒక వీడియో వచ్చినట్టు మనం నీట్గా వీడియో తీసుకున్నాం. తర్వాత నేను మా మామ కలిసి వడ్డించాము. ఆ వీడియో కూడా ఉంది. 20 ప్యాకెట్లు వేసాడంటే, ఒకటి కేజీ ప్యాకెట్లు, కేజీ 2 కేజీలు ఉంటాయి. ఇలా మొత్తం 20 ప్యాకెట్లు వేసాడు. నూనెలో బాగా వేయించి ఫ్రై చేసి అవన్నీ వాసన గుమాలిస్తుంది. నా చిన్నప్పుడు అయితే జీడిపప్పు ఒట్టితే తినేస్తాను. మీరు ఎంతమంది జీడిపప్పు ఇష్టం ఉందో కామెంట్ చేయండి. ఈ వేయించిన జీడిపప్పు అతనికి పోయి ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగన్నంలోకి వేశారు. ఈ వేయించిన జీడిపప్పు అంతా తీసుకుపోయి ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగన్నంలో కలుపుతాము. ఇప్పుడు మనం పెరుగన్నం ఎలా చేస్తారు చూస్తాము. ముందుగానే మనము 2 పెరుగు డబ్బాలు చెప్తాము. పెరుగు డబ్బాలు నిండు దాంట్లో వేసేస్తాము. మంచి చిక్కమైన పెరుగు తెప్పిస్తాము. 2 డబ్బాలు వేసేస్తాము. తర్వాత 5 ప్యాకెట్ల పాలు దాంట్లో పగలు కొట్టేసేస్తారు. ఈ వంట వాంచేస్తుంది. నా మీద దగ్గర చాలా పెరుగు చుక్కలు పడ్డాయి. ఫాస్ట్లో కట్ చేసేప్పుడు పాల ప్యాకెట్లు. తర్వాత మొత్తము పాల ప్యాకెట్లు అంతా దీంట్లో వేసేసి దాంట్లో అల్లము, మసాలా గిసాలు, మిరియాలు అన్నీ కలిపేసుకుంటుంది మొత్తము. చూడండి మొత్తం ఎట్లా తయారైందో. మొత్తం కలిపేసిన తర్వాత ఇది వేరేది మొత్తం 5 డబ్బాలు ఉండాము. తర్వాత మాస్టర్ వచ్చి నీట్గా కరిగిన దానిమ్మ గింజలన్నీ దాంట్లో వేస్తున్నాడు సమానంగా. 5 దేక్షాలు కొట్టి దేక్షాకి ఇంత 2 కేజీలు మైన 4 కేజీలు మైన వేసుకుంటూ పోతున్నాడు. బాగా కడిగి బాగా నీట్గా ఉన్నట్టుగా క్లీన్గా చేస్తున్నాడు. తర్వాత ద్రాక్ష కూడా నీట్గా కడిగి దాంట్లో వేసేసాడు. మళ్ళీ జనాలు ఎక్కువ వస్తారేమో అని మళ్ళీ ఇంకొక దీక్షగా వండుతున్నాడు. ఇది 6వ దీక్ష. అన్నం సలాడ్ తీస్తున్నాడు. మొత్తానికి అయితే బాగా కలపడానికి మొత్తం కలర్ఫుల్గా నోటు ఊరిపోతాను చూస్తుంటే. ఇది మొత్తం దాన్ని బాగా కలుపుతారు నీట్గా. ద్రాక్ష అది దానిమ్మ పనులు చూసి నోరు ఊరిపోతుంది. మొత్తానికి నైవేద్యం పెట్టేశాము. తర్వాత నేను మా మామ కలిసి వడ్డిస్తున్నాము. ఆ వైట్ చెక్ చేసుకున్న అతనే మా మామ. ఆయన మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్నదానం చేపిస్తున్నాడు. నేను మా మామ బాగా కొంచెం రెడ్ సైడ్ వేసుకున్నాను. నేను మొత్తం వడ్డిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.